Good morning, children. Welcome to our class, Amma. Let's start new chapter. What is our seventh lesson, Amma? Our soils. Open your textbook. Look at your textbook, Amma. If you want to grow vegetables or fruits, what it needed? What is that? What is that? You want to grow vegetables and fruits. So vegetables and fruits grow kavalante what is you need? You need a soil. Yes. Now to grow crops well, we need soil. So crops అనేవి చాలా నీట్గా హెల్తీగా ఉండాలంటే మస్ట్గా సాయిల్ అనేది కావాలి. Now soil type can determine which vegetables grow best for you. So సాయిల్ మీద డిపెండ్ అయ్యి వెజిటేబుల్స్ అనేవి మంచిగా గ్రో అవుతాయి. Knowing your soil's type enables you to overcome problems since you can prepare the ground accordingly. So మన క్రాప్స్ అనేవి చాలా హెల్తీగా గ్రో కావాలంటే సాయిల్కి కొన్ని యాడ్ చేస్తే అందులో ఉన్న మినరల్స్ అనేవి క్రాప్స్ అబ్జర్వ్ చేసుకొని చాలా హెల్తీగా ఉంటాయి. దట్ ఈస్ వన్. నౌ లెట్స్ స్టార్ట్ చాప్టర్ అమ్మా. సాయిల్ ఇస్ మేడ్ అప్ లూజ్ whether rock and organic material which service has a natural medium for the growth of plants. The rock materials in soil consist of sand, clay and silt. It is an essential part of the territory's ecosystem. What is that, amma? Soil anedi it's a made up loose ante tana it's a made up loose tana means soil చాలా లూజ్గా ఉంటుంది. చూసారా ఎప్పుడన్నా సాయిల్ మనం ఇప్పుడు ఉన్నది సాయిల్లోనే కదా, సాయిల్ చూసింటారు. సాయిల్ మీన్స్ ఇట్స్ అ మట్టి. మట్టి అంటాం కదా, మట్టిలో ఆడొద్దు అది అంటున్నాం కదా. సో మట్టి చూడనికి ఎలా ఉంటుంది, చాలా లూజ్గా ఉంటుంది. నౌ ఇట్స్ అ ఆర్గానిక్ మెటీరియల్ విచ్ హ్యాజింగ్ ఏ సమ్ ఆర్గానిక్ మెటీరియల్స్. నౌ ఇట్స్ అ న్యాచురల్ మీడియం ఫర్ ద గ్రోత్ ఆఫ్ ప్లాంట్స్. ప్లాంట్స్ మీద మనం ఎలాంటి ట్రీస్ ఎలాంటి క్రాప్స్ కానీ ఎలాంటి ట్రీస్ కానీ పెట్టముందుకి కొన్ని న్యాచురల్ ప్లాంట్స్ అనేవి గ్రో అప్ అవుతూ ఉంటాయి. నౌ ద రాక్ మెటీరియల్స్ సో సాయిల్స్ అనేవి కన్సిస్ట్ ఆఫ్ సమ్ టైప్స్ అమ్మా. విచ్ టైప్స్ ఆఫ్ సాయిల్స్ అదే శాండ్ అంటే ఇసుక టైప్లో ఉంటుంది, అండ్ క్లే టైప్లో మట్టి బురద అంటే చూడ అట్లా, అండ్ స్లిట్. సో డిఫరెంట్ టైప్స్లో సాయిల్ అనేది కన్సిస్ట్ అవుతుంది. Which types are sand, clay and silt. Now soil is formed over time from a combination of 5 soil forming factors. So soil అనేది 5 combination తోటి ఫామ్ అవుతాయి. These include parent material, climate, topography, biological organisms and time. So ఎలా ఫామ్ అవుతుంది, వేటి మీద డిపెండ్ అయి ఉంటుందమ్మా సాయిల్ అనేది. పేరెంట్ మెటీరియల్, నెక్స్ట్ క్లైమేట్ మీద డిపెండ్ అయి ఉంటుంది, నెక్స్ట్ టోపోగ్రఫీ అండ్ బయాలజికల్ ఆర్గానిజమ్స్ అండ్ టైం. ఇది టోటల్గా ఈ 5 మీద డిపెండ్ అయ్యి సాయిల్ అనేది మేడప్ అవుతుంది. నౌ పేరెంట్ మెటీరియల్ ఇస్ ఏ స్టార్టింగ్ మెటీరియల్ ఫర్ ఏ సాయిల్ విచ్ కన్సిస్ట్ ఆఫ్ స్పెసిఫిక్ మినరల్స్. పేరెంట్ మెటీరియల్ అనేది ఇట్స్ ఏ కన్సిస్ట్ ఆఫ్ స్పెసిఫిక్ మెటీరియల్స్ అంటే స్పెసిఫిక్ మినరల్స్, specific type of the minerals. Now temperature changes, precipitation and wind break down parent material and transport loose water thereby effective by the formation of soil. temperature మీద కూడా సాయిల్ అనేది డిపెండ్ అవుతుంది. Now the major soil types in India have been recognized as follows. So కొన్ని టైప్స్ ఆఫ్ సాయిల్స్ అనేవి మన ఇండియాలో ఉన్నాయి. వాట్ ఇస్ దట్ యూ విల్ లెర్న్ నౌ. ఫస్ట్ వన్ అమ్మా మౌంటైన్ సాయిల్స్. ఫస్ట్ వన్ ఇస్ వాట్ అమ్మా మౌంటైన్ సాయిల్స్. ద మౌంటైన్ సాయిల్స్ ఆర్ మెయిన్లీ ఫౌండ్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్, యూపీ, వెస్ట్ బెంగాల్ ఇన్ ద హిమాలయస్ సబ్ మౌంటైన్ ట్రాక్ట్స్. సో మౌంటైన్ సాయిల్స్ ఎప్పుడైనా చూసారా? ఐ మీన్ మౌంటైన్స్ చూసారా? యూ సీన్ మౌంటైన్స్? ఎస్, ఆల్ ఆఫ్ యూ సీనా? అవి ఎలా ఉంటాయి, ఎక్కడ ఎక్కువ ఉంటాయేమో మౌంటైన్ సాయిల్స్ అనేది జమ్మూ అండ్ కాశ్మీర్, యూపీ, వెస్ట్ బెంగాల్ అండ్ ఓకే ఈ స్టేట్లో ఎక్కువ మౌంటైన్ సాయిల్స్ అనేవి మేడప్ అయ్యాయి. The Himalayas, the northeastern
Northeast hills and other mountains and hills in India show a variety of soils. Ekkada where is it Emma? Himalaya. The northeast Himalaya hills ఉంటాయి కదా, hills మీద and some other hills మీద some different of soils అనేవి ఉంటుంది. Now in the drier areas of deciduous forest belt brown soil are found. So dry areas and dry areas కానీ ఫారెస్ట్ ఏరియాస్లో కానీ ఎక్కువ విచ్ టైప్స్ ఆఫ్ సాయిల్ ఉంటుందమ్మా? బ్రౌన్ సాయిల్ ఉంటుంది. నా దే ఆర్ రిచ్ ఇన్ హ్యూమస్ అండ్ డీప్. దే ఆర్ వెరీ గుడ్ ఫర్ అర్చెంట్ క్రాప్స్. సో అక్కడ ఉన్న క్రాప్స్ అనేది ఆ బ్రౌన్ సాయిల్ అనేది చాలా యూస్ఫుల్ అవుతాయి. సో ఆ బ్రౌన్ సాయిల్లో ఎక్కువ మినరల్స్ ఉండడం వల్ల క్రాప్స్ అనేవి చాలా హెల్తీగా చాలా లాంగ్లో గ్రో అప్ అవ్వడం వల్ల అక్కడ ఫారెస్ట్ అనేది ఫామ్ అవుతుంది. నౌ ఇన్ కన్ఫ్యూస్ ఆ ఫారెస్ట్ బెల్ట్స్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం ఎక్సెట్రా. బ్రౌన్ ఫారెస్ట్ సాయిల్ కాల్డ్ ఫోర్జోల్ ఆర్ ఫామ్. సో బ్రౌన్ సాయిల్స్ అనేది విచ్ ప్లేసెస్ అలా మేడమ్? జమ్మూ అండ్ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ అండ్ సిక్కింలో ఎక్కువ బ్రౌన్ సాయిల్స్ అనేవి, అక్కడ ఉన్న ఫారెస్ట్లో ఎక్కువ బ్రౌన్ సాయిల్స్ అనేవి ఉంటాయి, అవైలబుల్లో ఉంటాయి. Now these soils grow maize, barley, wheat and fruits. So ఈ బ్రౌన్ సాయిల్లో which types of crops అనేవి గ్రో అవుతాయమ్మా? మైజ, barley, wheat and fruits. మైజ, barley, wheat and fruits అనేవి ఎక్కువ బ్రౌన్ సాయిల్లో గ్రో అవుతూ ఉంటాయి. In the alpine zone of the Himalayas like alpine meadow soils, good crops are paddy, wheat, soybean and even sugarcane also grown in the mountain soils. Crops grown in mountain soils. You are getting some pictures amma. This is a Himalayan place. Hills. ఇక్కడ ఏమేమి ఎక్కువ గుడ్ క్రాప్స్ ఏమిటి? పాడి, వీట్ అండ్ షుగర్ కేన్ ఆల్సో, సోయాబీన్ అండ్ షుగర్ కేన్ ఆల్సో గ్రోన్ ఇన్ దిస్ మౌంటైన్ సాయిల్స్. మౌంటైన్ సాయిల్స్లో ఎక్కువ ఏమేమి గ్రో అప్ అవుతాయేమో? వీట్, ప్యాడీ అండ్ సోయాబీన్, ఈవెన్ షుగర్ కేన్ ఆల్సో గ్రోన్ ఇన్ ద మౌంటైన్ సాయిల్స్. నో నెక్స్ట్ alluvium soil. A material deposited by rivers, winds, glaciers and sea waves are called alluvial, and soils made of alluvium or alluvial soils. What is that? Rivers, మనకు రివర్స్ పడుతూ ఉంటాయి అండ్ విండ్స్, గ్లారియర్స్ వస్తుంటాయి, అంటే విండ్స్ వస్తుంటాయి కదా, మట్టి ఎగురుకుంటూ వెళ్ళిపోతుంటాయి. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ alluvial soils. Indian alluvial soils are mainly found on the ఇండోగంగా. ఎక్కువ అల్యూవియల్ సాయిల్స్ ఇండియాలో ఎక్కడ ఉన్నాయమ్మా? ఇండోగంగా, బ్రహ్మపుత్ర ప్లెయిన్స్, కోస్టల్ ప్లెయిన్స్ అండ్ అదర్ బ్రోడ్ రివర్స్ వ్యాలీ ఆఫ్ ద సౌత్ ఇండియా. ఇక్కడ ఎక్కువ అల్యూవియల్ సాయిల్స్ అనేవి ఎక్కువ మనకు అవైలబుల్లో ఉన్నాయి. నౌ ఇన్ ద ఇండోగంగా ప్లెయిన్ 2 other types of alluvium are found. The old alluviums are clay and sticky, have the darker color, contains nodules of lime concentration and are found to lie slightly elevate lands. The new alluvium are lightly in color and occur in the delta and floods plains. సో ఈ ఇండో గంగా దగ్గర 2 types of alluvial soils అవైలబుల్లో ఉన్నాయమ్మా. ఒకటేమో థిక్ క్లేలో అండ్ థిక్గా ఒక థిక్ కలర్లో ఉంటుంది, దట్ ఈస్ వన్ టైప్ ఆఫ్, అండ్ అదర్ వన్ స్లైట్లీగా ఎలివేటెడ్గా ఉంటాయి. దీస్ ఆర్ ద alluvium soils. These alluvium soils in ఇండియాలో ఇండోగంగా, బ్రహ్మపుత్ర ప్లెయిన్స్లో, కోస్టల్ ప్లెయిన్స్లో ఎక్కువ మనకు అవైలబుల్గా ఉన్నాయి. దిస్ టోటల్ లెసన్ యూ లెర్న్ అవర్ సాయిల్స్ గురించి, అంటే ఎలాంటి టైప్స్ ఆఫ్ సాయిల్స్, ఆ టైప్స్ ఆఫ్ సాయిల్స్లో ఎలాంటి టైప్స్ ఆఫ్ క్రాప్స్ అనేవి గ్రో అప్ అవుతాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాయిల్స్. మనం ఇండియాలోనే చూసుకోండి, మన చుట్టుపక్కల ఏరియాలో యువర్ సరౌండింగ్స్లోనే చెక్ చేయండి. ఒక సాయిల్ ఏమో బ్లాక్ కలర్లో ఉంటాయి, కొంత సాయిల్ ఏమో రెడ్ కలర్లో ఉంటుంది, ఓకేనా? కొన్ని సాయిల్స్ ఏమో బ్రౌన్ కలర్లో ఉంటాయి, ఓకే? డిఫరెంట్ ఆఫ్ సాయిల్స్ అనేవి మనకు అవైలబుల్లో ఉన్నాయి. అండ్ రిమైనింగ్ you will learn a black soil, you will learn about black soil and red soils in
That all I will explain in next class, Amma. Okay. Now, thank you, children.